వెల్కమ్ టు T20 న్యూస్. పీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతోనే మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎలాంటి కోర్టు ఆపరేషన్ జరగలేదని, ఒకవేళ ఏదైనా జరుగుంటే కఠిన చర్యలుంటాయంటూ స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆయన నుంచి వివరణ తీసుకుంటామన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటు చోరీ చేస్తున్న బీజేపీ ఇప్పుడు సీట్ చోరీకి తెరలేపిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సీట్ చోరీకి నిదర్శనమన్నారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని కోరారు. సింగరేణిపై బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సింగరేణి నుంచి 1 టన్ను బొగ్గు కూడా తప్పుదో పట్టలేదని చెప్పారు. హరీష్ కావాలని గోబల్స్ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి 1000 కోట్ల బకాయిలు పెట్టారని, ఆ పెండింగ్ నిధులతోనే ఇప్పుడు సింగరేణికి తడిసి మోపడవుతుందన్నారు. లేఖలు రాయడం కాదు, సింగరేణిలో అక్రమాలు జరిగినట్లుగా కిషన్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి దెబ్బ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేసుతో మీనాక్షి నటరాజన్ కు సంబంధం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందన్నారు. శివకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదనడం సరికాదన్నారు. బాధితురాలి ఫిర్యాదుపై పీసీసీ, ఏఐసీసీ స్పందించాయని, పార్టీ స్థాయిలో అప్పుడే చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ది కమిషన్ల ప్రభుత్వమని ఎమ్మెల్యే హరీష్ బాబు విమర్శించారు. కమిషన్లు ఇస్తేనే ఫైల్స్ కదులుతున్నాయని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందన్నారు. తుమ్మిడిహెట్టిపై బీజేపీని బదనాం చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డిపై సీఎం ఆరోపణలు నిరాధారమని, తుమ్మిడిహెట్టి కట్టే ఉద్దేశం కాంగ్రెస్ కి లేదన్నారు. 148 మీటర్ల ఎత్తుకి గతంలోనే ఒప్పందాలున్నాయని, బీజేపీపై నిందలతో తప్పించుకోలేరన్నారు. సీఎం చంద్రబాబు సింగపూర్ కు బయలుదేరారు. ఈ నెల 16న సింగపూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. అమరావతి పట్టణ ప్రణాళిక, పెట్టుబడులపై చర్చిస్తారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు. రేపటి నుంచి ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. సేనాగళం లక్ష్యాలని దేశ ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ అంకన్న చెరువు దగ్గర యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి మంత్రి కొండపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చెరువు గట్టుపై సుమారు 4000 మంది ఉపాధి హామీ కూలీలతో కలిసి మంత్రి, కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో హైలైట్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 పార్టీలకు చెందిన కార్యకర్తలపై సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కేసులు నమోదు చేశారు. రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మానవ జీవితంలో నడక చాలా ముఖ్యమని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. సంజీవయ్య పార్క్ దగ్గర నిర్వహించిన 5K రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రోజులో ఒక 30 నిమిషాలు నడక తప్పనిసరిగా నడవాలని, నడక ద్వారా మంచి ఆరోగ్యం వస్తుందన్నారు. రోజులో కొంత సమయం తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా, ధ్యానం, జ్ఞాన, ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మానసిక ఆనందం కలుగుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. అర్ధరాత్రి 2 గంటల 26 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలుచాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరులో రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, నాటుసారా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి మత్తులో యువత జీవితం పాడు చేసుకోవద్దన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో తిరుమలకి భక్తులు భారీగా వస్తున్నారు. స్కూల్స్, కాలేజీల ప్రారంభానికి ముందు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. సాధారణంగా వీకెండ్లో భారీగా భక్తులుంటారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తడంతో వరుసగా 2వ రోజు కూడా గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు భక్తుల క్యూలైన్ కనిపిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల టైం పడుతోంది. క్యూలైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పాలు, అల్పాహారం అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మైలార్గూడెం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామంలో 200 సంవత్సరాల క్రితం ఉన్న రాగి చెట్టు కూలి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలడం, మరోవైపు చెట్లు విరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ స్తంభాలు కూలి చెట్లు విరిగినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వర్షం బీభత్సం చేసింది. కొండపోత వానకి మండలంలోని వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కడివెళ్ల సమీపంలో కప్పల వాగు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో పత్తికొండ ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల మండలంలో గంజహళ్లి అగ్రహారం గ్రామాల దగ్గర కూడా వాగులు పొంగుతున్నాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలూరు డివిజన్ పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఆలూరు చిప్పగిరి మధ్య ఉన్న కళ్ళెవాగు వంతెనపై నుంచి భారీగా వర్షపు నీరు వెళ్తోంది. దీంతో గుంతకల్ ఆదోని మధ్య నిలిచిన రాకపోకలు వాహనదారులకు ఇబ్బందులు కలిగించాయి. ప్రమాదం అని తెలిసినా కూడా కొందరు వాహనదారులు అలాగే వాగు దాటే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆలూరు సమీపంలో ఉన్న 7 బ్రిడ్జ్ల వంతెనపై నుంచి నీళ్లు వెళ్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. పట్టణంలో కురిసిన వర్షానికి కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టడంతో స్థానికులు ఉపశమనం పొందారు. ఈ ఏడాది రైతులకి ప్రారంభంలోనే భారీ వర్షం నమోదైంది. కర్నూలు తుంగభద్ర డ్యాంకు ఈ సీజన్లో మొదటిసారిగా వరద మొదలైంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 365 క్యూసెక్కులుంది. అన్ని గేట్లు కొత్తవి అమర్చిన తర్వాత డ్యాం పటిష్టంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యాంకు ఇన్ఫ్లో 8,269 క్యూసెక్కులుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్లో కూరగాయలు కొనాలంటేనే వినియోగదారులు భయపడుతున్నారు. గతంలో కిలో కూరగాయలు కొనేవాళ్లు ప్రస్తుతం పావు కిలో, అరకిలో కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని, మండే ఎండలకి కూరగాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. వాహనాలలో గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఫ్రాన్స్ లో నీస్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీ ఇవాళ ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ తో సమావేశం కాబోతున్నారు. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చిస్తారు. రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాలపై మంత్రాలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమానికి మోదీ, మాక్రాన్ ప్రారంభిస్తారు. అనంతరం G7 సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ సౌత్ దేశాల తరపున మోదీ మాట్లాడతారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. బీఎస్పీతో పొత్తు లేదా ఒంటరి పోరు ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నారు. బహ్రైచ్లో పర్యటించనున్న అసదుద్దీన్ ఓవైసీ, సయ్యద్ సాలార్ మసూద్ ఘాజీ దర్గాను సందర్శిస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇవాళ టీఎంసీ తిరుగుబాటు ఎంపీల కీలక సమావేశం జరగబోతోంది. రేపు లోక్సభ స్పీకర్ ను టీఎంసీ రెబెల్ ఎంపీలు కలవనున్నారు. అసలైన టీఎంసీ తమదే అంటూ స్పీకర్ కి లేఖ ఇవ్వనున్నారు. ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలోని హాథీఘాట్ దగ్గర నిర్వహించిన యమునా స్వచ్ఛతా కార్యక్రమంలో మంత్రి పర్వేష్ వర్మ పాల్గొన్నారు. యమునా నది పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అధికారులతో కలిసి శుభ్రత పనులను మంత్రి పరిశీలించారు. నదీ పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. యమునా పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఢిల్లీలో ఓ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పంజాబీ తడ్కాలో మంటలతో 3 అంతస్తుల భవనం కాలి బూడిదైంది. మంటల ధాటికి 3 కమర్షియల్ సిలిండర్లు పేలిపోయాయి. 2వ అంతస్తులో చిక్కుకున్న వృద్ధురాలిని ఫైర్ సిబ్బంది కాపాడారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా డోరిమల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను భద్రతా దళాలు ఉపయోగిస్తున్నాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళనకి నడుం బిగించింది. మా యమునా రివర్ బ్యాంక్ క్లీన్నెస్ డ్రైవ్ చేపట్టారు. దీంతో అధికారులు, నేతలు యమునా నదిని శుభ్రం చేసే పనిలో పడ్డారు. మొత్తం 28 ఘాట్ల దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నదిలో ఉన్న చెత్తను బయటకు తీసి అక్కడి నుంచి వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ఫిఫా ఫుట్బాల్ టోర్నీలో బ్రెజిల్ కు మొరాకో షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్, మొరాకో చెరో గోల్ చేశాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ 21వ నిమిషంలో మొరాకో ప్లేయర్ ఇస్మాయిల్ సైబారీ గోల్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ 32వ నిమిషంలో బ్రెజిల్ ప్లేయర్ వినీసియస్ జూనియర్ అద్భుత రీతిలో గోల్ చేశాడు. దీంతో బ్రెజిల్ సంబరాలు చేసుకుంది. అయితే ఆ తర్వాత గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తన పేరు, ఫోటోలు, నకిలీ నెంబర్ను ఉపయోగించి అభిమానులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లపై నటి మీనాక్షి చౌదరి తీవ్రంగా స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తి తన పేరుతో ఇన్స్టాగ్రామ్లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఫేక్ నెంబర్తో మెసేజ్లు చేస్తున్నట్టు గుర్తించారు. దాంతో స్పందించిన మీనాక్షి, అది నేను కాదు, నా పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు అని స్పష్టం చేశారు. తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ కి మరొకసారి బ్రేక్ పడింది. జూన్ 13 నిర్వహించాల్సిన ఓజీ టూర్ హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్ వర్షం కారణంగా వాయిదా పడింది.
ఓజీ టూర్ ఇండియా పేరుతో పలు నగరాల్లో లైవ్ కాన్సర్ట్స్ కి ప్లాన్ చేశారు.